కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రధానంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ తదితర స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నడపాలని చెప్పి తదితర కార్మిక వర్గ వ్యవసాయ కూలీల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మె కాకుండా అంతకు ముందే 7 సార్లు భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం. అయినా కూడా కేంద్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలటువంటి విధానాలను అవలంబిస్తూ కార్మికులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కార్మిక వర్గం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ తేవడం జరిగింది. ఈ దేశంలో 4 లేబర్ కోడ్స్ అమలైతే కనీస వేతనం ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు, బేరసారాలు హక్కులు పోతాయి. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటాది. కార్పొరేట్ శక్తికి అనుకూలంగా కార్మిక వర్గాన్ని దెబ్బతీయడానికి ఈ 4 కోడ్స్ తెచ్చారని చెప్పి ప్రధానంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కలిసిమెలిసి సమ్మెలో పాల్గొని ఈ పుంగనూరు పట్టణంలో సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నాం.